వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 2వ సర్గం. ఈ సర్గలోని 1వ శ్లోకం నుండి 43వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క సారాంశాన్ని కూడా రామచరితమును కావ్యముగా రచింపమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించుట అనే కథ రూపంలో విందాము మరి. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 2వ సర్గం మీకోసం. వాల్మీకి మహాముని ధర్మబుద్ధి గలవాడు, వాక్యముల విశేషములు తెలిసినవాడు. అందుచే నారదుడు చెప్పిన సంక్షేపమైన రామాయణ కథను విన్న వెంటనే దానిని ఎంతో మెచ్చుకున్నాడు. ఆయన శిష్యులు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. వాల్మీకి యథాతథంగా చేసిన పూజలు అందుకుని అతని అనుజ్ఞ పొంది నారదుడు ఆకాశ మార్గాన దేవలోకానికి వెళ్ళాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్లిన వెంటనే వాల్మీకి జాహ్నవికి దగ్గరగా ఉన్న తమసా నదికి వెళ్ళాడు. తమసా నదీ తీరం చేరి బురద లేని రేవును చూచి పక్కనున్న శిష్యుడితో ఈ విధంగా అన్నాడు: ఓ భరద్వాజుడా, ఈ రేవును చూడు. ఇది బురద లేకుండా సత్పురుషుని హృదయం వలె నిర్మలంగా మనోహరంగా ఉన్నది. నాయన, జలపాత్రను కింద ఉంచి నాకు నారచీర ఇయ్యి, శ్రేష్టమైన ఈ తమసా తీర్థమునందు స్నానం చేస్తాను. మహాత్ముడగు వాల్మీకి ఇలా చెప్పగా గురువిధేయుడైన భరద్వాజుడు వాల్మీకి నారచీర ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల వాల్మీకి శిష్యుని చేతి నుంచి ఆ నారచీరను తీసుకుని విశాలమైన ఆ వనమంతా చూస్తూ సంచరించాడు. ఆ వనంలో తమసా తీర్థానికి సమీపంలోనే ఎడబాటు లేకుండా తిరుగుతూ మనోహరంగా కూస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశాడు. క్రూరమైన నిర్ణయం కలవాడు, పశుపక్షాదుల విషయంలో నిష్కారణంగా ద్వేషంతో ప్రవర్తించేవాడు అయిన ఒక బోయవాడు ఆ మహర్షి చూస్తున్నాడు అనే సంకోచం కూడా లేకుండా ఆ జంటలో మగపక్షిని చంపాడు. ఆ నిషాదుడు కొట్టగా రక్తసిక్తమై నేలపై పడి పొర్లుతున్న ఆ మగపక్షిని భార్య అయిన ఆడ క్రౌంచ పక్షి చూసింది. తనపై ఎంతో ప్రేమ కలిగింది. తన నుండి ఎడబాటు ఎరుగనిది, అందమైన రెక్కలు, ఎర్రని తల కలది, కామముచే మదించినది అయిన మగపక్షితో వియోగం చెంది ఆ క్రౌంచి అతి దీనంగా ఏడవసాగింది. బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగానే ధర్మాత్ముడైన ఆ వాల్మీకి జాలి కలిగింది. ఆ మహర్షి ఏడుస్తున్న క్రౌంచిని చూసి దయగలవాడై ఆ పక్షిని రతికాలంలో చంపడం ధర్మం కాదు అని తలుస్తూ ఈ విధంగా పలిపాడు: నిర్భాగ్యుడైన ఓ బోయవాడా, నీవు క్రౌంచ పక్షి దంపతుల నుండి మన్మథ పరవశమైన ఒకదానిని చంపావు. అందుచేత నీవు చాలా కాలం జీవించకుందువుగాక. ఈ విధంగా పలికి తన నోటి నుండి వెలువడిన వాక్యాన్ని పరిశీలించుకున్నాడు. ఆ మహర్షి మనస్సులో ఈ పక్షి యొక్క శోకము చేత దుఃఖితుడనైన నా నోటి నుండి ఇదేమిటి ఈ విధమైన వాక్యం వెలువడింది అనే ఆలోచన కలిగింది. మహాపండితుడు, బుద్ధిమంతుడు అయిన ఆ ముని పుంగవుడు ఒక నిశ్చయం చేసుకుని శిష్యునితో ఈ విధంగా పలికాడు: నేను శోకంతో బాధపడుతూ ఉండగా నా నోటి నుంచి ఈ వాక్యం వెలువడింది. ఇది 4 పాదాలలో ఒక్కొక్క పాదానికి సమానమైన అక్షరాలతో కూర్చబడింది. వీణపై కూర్చి గీత వాద్యములతో పాడుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వాక్యము శ్లోకము అనే పేరుతో ప్రసిద్ధి కావాలి, మరొక పేరుతో కారాదు. వాల్మీకి మాటలు విని శిష్యుడు అత్యుత్తమమైన మా నిషాద ఇత్యాది వాక్యాన్ని స్వీకరించాడు. అనగా దానిని వెంటనే కంఠస్థం చేసుకున్నాడు. వాల్మీకి అందులకు ఎంతో సంతోషించాడు. పిమ్మట వాల్మీకి మహాముని ఆ తీర్థంనందు యథావిధిగా స్నానం చేసి అక్కడ జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ ఆశ్రమం వైపు నడిచాడు. శిష్యుడైన భరద్వాజుడు జలంతో నిండిన కలశాన్ని తీసుకుని వాల్మీకిని అనుసరించాడు. వాల్మీకి మహర్షి శిష్యుడితో కూడా ఆశ్రమంలో ప్రవేశించి కూర్చుని అంతకుముందు జరిగిన పక్షి వృత్తాంతము అంతటినీ కూడా స్మరిస్తూ ఆయా విషయాలను గురించే ముచ్చటించాడు. అప్పుడు లోకములను సృజించినవాడు, లోకాలకి అధిపతి, 4 ముఖములు కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు అయిన బ్రహ్మదేవుడు ఆ మునిపుంగవని చూడడానికై స్వయంగా వచ్చాడు. వాల్మీకి బ్రహ్మను చూడగానే ఆశ్చర్యచకితుడై వెంటనే లేచి అంజలి ఘటించి అతనికి యథాశాస్త్రంగా నమస్కరించి అవిచ్ఛిన్నమైన కుశల ప్రశ్నలు వేసి
పాద్యము, అర్ఘ్యము, ఆసనము, వందనము సమర్పించి పూజించాడు. బ్రహ్మదేవుడు పరమ పూజితమగు ఉత్తమ ఆసనం మీద కూర్చుండి, నీవు కూడా ఆసనంపై కూర్చో అని వాల్మీకితో అన్నాడు. వాల్మీకి బ్రహ్మదేవుని ఆజ్ఞ పొంది ఆసనంపై కూర్చున్నాడు. లోకములకు పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చుని ఉండగా కూడా వాల్మీకి మనస్సులో ఆ క్రౌంచ పక్షిని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అట్టి మధుర ధ్వని గల క్రౌంచ పక్షిని నిష్కారణముగా ఆ బోయేవాడు చంపాడు కదా, ఆ పాపాత్ముడు వైరముచే దాన్ని పట్టుకొనవాలెను అనే బుద్ధితో ఎంతటి ఘోరకార్యం చేశాడు అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి దుఃఖ పరవశుడై బాహ్య విషయములపై ప్రవర్తించని మనస్సుతో ఆ క్రౌంచ పక్షిని గురించే విచారిస్తూ మా నిషాద ఇత్యాది శ్లోకమును మరల మననం చేసుకుంటూనే ఉన్నాడు. బ్రహ్మదేవుడు నవ్వుతూ వాల్మీకితో ఈ విధంగా అన్నాడు. వాల్మీకి, నీవు కూర్చినది శ్లోకమే, ఈ విషయమున సందేహం లేదు. నా సంకల్పమును అనుసరించియే ఈ వాక్కు నీ యందు ఆవిర్భవించింది. నీవు ఋషిశ్రేష్ఠుడవు. రాముని చరిత్రనంతటనూ కూడా కావ్య రూపంలో రచించు. రాముడు ధర్మ స్వభావుడు, లోకంలో ప్రశస్తమైన గుణములు కలవాడు, పండితుడు. అట్టి రాముని చరిత్రమును నారదుని నుండి నువ్వు వినినది వినినట్లుగా చెప్పు. లక్ష్మణ సహితుడైన రాముడు, సీత, భరతాదులు, రాక్షసులు వీరందరి చరిత్రము కూడా రహస్యమైనదైనను ప్రకాశమైనదైనను నీకింతవరకు తెలియనిది కూడా ఇప్పుడు స్పష్టంగా తెలియగలదు. ఈ కావ్యంలో నీవు చెప్పిన ఒక్క మాటైనా కూడా అసత్యము కాబోదు. పుణ్యము మనోహరము అయిన రామకథను శ్లోకబద్ధం చెయ్యి. పర్వతములు, నదులు భూతలమునందు ఉన్నంత వరకు కూడా రామకథ లోకములలో వ్యాపించి ఉంటుంది. నీవు రచించిన రామాయణ కథ ప్రచారంలో ఉన్నంతకాలం నువ్వు నేను సృజించిన ఊర్ధ్వలోకములలోనూ అధోలోకములలోనూ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండగలవు. బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికి అక్కడే అంతర్ధానం అయ్యాడు. వాల్మీకి మహాముని శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. పిమ్మట వాల్మీకి శిష్యులందరూ కూడా మాటిమాటికి సంతోషిస్తూ ఆ శ్లోకాన్ని మరల పఠించి ఒకరికొకరు చెప్పుకున్నారు. సమసంఖ్యలో ఉన్నటువంటి అక్షరములతో 4 పాదాలతో కూడినదై మహర్షి గానము చేసిన ఈ శ్లోకం మాటిమాటికి గానం చేయడం చేత ఇంకనూ శ్లోకత్వం పొందింది. పరమాత్మ ధ్యానపరాయణుడగు వాల్మీకి రామాయణాన్ని అంతా కూడా ఈ శ్లోక వృత్తంలోనే రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఈ కావ్యం యశస్సాలియగు రాముని మహత్యాన్ని తెలిపేటువంటిది. దీనిని మనోహరములు ఉత్తములు అగు వృత్తములలోనూ శబ్దార్థములతోనూ శోభించేటట్లు రచించాడు. సమ అక్షరములు కలిగినటువంటి 100 కొలది శ్లోకాలతో ఈ కావ్యాన్ని రచించాడు. వాల్మీకి ముని రచించిన ఈ రామచరితంలో రావణ వధలో సమాసములు, నాతి దీర్ఘములు, సంధులు శ్రావ్యములు, శబ్ద వ్యుత్పత్తి శాస్త్ర సమ్మతమైనది. ఇందలి వాక్యాలు సమములై మధురములై అర్థభరితాలై ఉన్నాయి. అట్టి ఈ కావ్యాన్ని వినండి. సమాప్తం. ఇంతవరకు మీరు వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని 2వ సర్గలోని 1 నుండి 43 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని రామచరితమును కావ్యంగా రచించమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ సర్గయందు గల 1 నుండి 37 వరకు గల అన్ని శ్లోకముల యొక్క సారాన్ని కూడా రామాయణమునందలి విషయముల సంక్షిప్త వర్ణనము అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.